హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష వరల్డ్. అండ్ ఈరోజు వచ్చి మనం స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే ఎలా చేసుకోవాలన్నది నేనైతే చెప్తాను. నార్మల్ మిల్క్ షేక్ కాకుండా మనం కొంచెం ప్రోటీన్స్ యాడ్ చేసుకొని మిల్క్ షేక్ అయితే చేసుకుందాం. ఫస్ట్ మనం ఈ స్ట్రాబెర్రీస్ అన్నీ కూడా కట్ చేసేసుకుందాం. ఈ లీవ్స్ అన్నీ కూడా నేనైతే క్లీన్ చేసేసి ఇవన్నీ కట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి కొంచెం ప్రోటీన్స్ కూడా ఇస్తుంది అనమాట ఈ మిల్క్ షేక్. చూసారు కదా, నేనైతే ఇదంతా అక్కడ కట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చి నేను జార్ తీసుకున్నాను, దాంట్లోకి కట్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ అయితే వేసుకున్నాను అండ్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి నేను పిస్తా, బాదం, జీడిపప్పు పౌడర్ అయితే వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చి మనం ఒక గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి మనం ఇదంతా కూడా జ్యూస్ అయితే గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు ఫాలో అయినట్టయితే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అండ్ మిల్క్ షేక్ అయితే అదుర్స్ అంతే. అండ్ ఇప్పుడైతే నేను ఫిల్టర్ పట్టేసేసి నేనైతే గ్లాస్లోకి సర్వ్ చేస్తున్నాను. అండ్ కొంచెం లుక్ కోసం అని చెప్పి నేను స్ట్రాబెర్రీ అయితే ఇలా పెట్టాను. అండ్ ఇప్పుడు ఇది వేసుకున్నాక దీంట్లో మనం చిన్న చిన్న పీసెస్గా కొంచెం కట్ చేసుకొని ఒక హాఫ్ స్ట్రాబెర్రీ అయితే నేను యాడ్ చేసుకున్నాను. అండ్ చూసారు కదా, వావ్, అస్సలు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోయింటే నేను చెప్పిన ఈ ప్రాసెస్లో అయితే మీరు ఈ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా సుశాంత్కి అయితే ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వ్లాగ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా చూస్తూనే ఉన్నారేంటి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.